మహిళల హక్కుల సాధనకై ఉద్యమించే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జాతీయ మహాసభలు హైదరాబాద్ నగరంలో జరుగుతున్నాయని ఐత్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి, జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ తెలిపారు. జనవరి 25, 26, 27, 28 తేదీలలో జరిగే ఈ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నల్గొండ పట్టణంలోని దొడ్డి కొమరయ్య భవన్లో జాతీయ మహాసభల కరపత్రాన్ని మంగళవారం ఐద్వా నాయకురాళ్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాలడుగు ప్రభావతి, తుమ్మల పద్మ మాట్లాడుతూ జాతీయ మహాసభలకు భారతదేశ వ్యాప్తంగా 1000 మంది ప్రతినిధులు మహిళా సమస్యలపై ఉద్యమించే నాయకులు హాజరవుతారని తెలిపారు. మహిళా సంఘం ఏర్పడిన నాటి నుండి అనేక ఉద్యమ పోరాటాలు నిర్వహించిందని అన్నారు. మహిళలపై జరుగుతున్న అనేక హింసాత్మక ఘటనలు, గృహహింస దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు, హత్యలు, తీవ్రమైన నేరాలపై ఐత్వా రాజీలేని పోరాటాలు నిర్వహించిందని తెలిపారు. దేశవ్యాప్తంగా మహిళల హక్కుల సాధన కొరకు కృషి చేస్తుందని తెలిపారు. జాతీయ మహాసభల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఇంటింటికి తిరిగి ఐద్వా మహాసభల ప్రచారం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మహిళలను రెండో పౌరురాలుగా చూస్తూ బడ్జెట్లో మహిళలకు కేటాయింపులు తక్కువగా కేటాయిస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని అన్నారు. మహాసభలు హైదరాబాద్ వేదికగా జరుగుతున్నాయని, ఈ మహాసభల జయప్రదానికి అందరూ తమ పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశాలాక్షి, ప్రశాంతి, గౌసియా, సరోజ, విజయలక్ష్మి, నాగలక్ష్మి, అనురాధ, రజని, గిరిజ, ఫాతిమా, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా మహాసభలు మొట్టమొదటిసారి హైదరాబాద్లో జరగబోతా ఉన్నాయి. ఈ జాతీయ మహాసభలకి అన్ని రాష్ట్రాల నుంచి మహిళా ప్రతినిధులు 1000 మంది హాజరవుతా ఉన్నారు. 4 రోజులు మరి జనవరి 25, 26, 27, 28 తేదీలలో హైదరాబాద్లో జరగబోతా ఉంది. ఈ మహాసభలలో 4 రోజులు మరి ఆల్ ఇండియా కమిటీ మెంబర్సు కేంద్ర కమిటీలో చర్చించబోతా ఉన్నారు. మహిళలపై జరుగుతున్న హింస, ఈ గత 3 సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాలను చర్చిస్తూ భవిష్యత్తు కార్యాచరణను కూడా రూపొందించబోతా ఉంది. అదే రకంగా ఐద్వా మహిళా సంఘం సాధించిన హక్కులు కూడా చాలా నిర్భయ చట్టం కావచ్చు, తర్వాత ఆస్తి హక్కు చట్టం కావచ్చు, 498A చట్టం కావచ్చు, లైంగిక వేధింపులకు సంబంధించిన చట్టాలు కావచ్చు, అనేక చట్టాలు కూడా పోరాటం చేసి సాధించుకున్నాం. ఐద్వా ఆ ఘనత ఐద్వాకు మాత్రమే ఉంది. అదే రకంగా ఇప్పటికీ నేటికి ఇంకా మహిళలపైన దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోతూ ఉన్నాయి. మనువాదం పెరిగిపోతూ ఉంది. వీటన్నిటిని కూడా వెనక్కి కొట్టడం కోసం భవిష్యత్తులో 3 రోజులు జరగబోయే మహాసభల్లో ఏ ఎజెండా తీసుకోవాలని చెప్పేసి చర్చించబోతా ఉన్నాం. ఈ మహాసభకి ఆర్థికంగా కూడా మహిళలందరూ కూడా సహకరించాలి. నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నల్లగొండ జిల్లా కేంద్రంలో దొడ్డి కొమరయ్య భవన్లో ఆల్ ఇండియా మహాసభల కరపత్ర ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. జనవరి మాసంలో 25, 26, 27, 28 తారీఖులలో ఐద్వా ఆల్ ఇండియా మహాసభలు మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ మహాసభలో ముఖ్యంగా 3 సంవత్సరాలలో జరిగిన కార్యక్రమాలను సమీక్షించుకొని భవిష్యత్తులో జరగబోయే 3 సంవత్సరాలు జరగబోయే దాని కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుంది. అట్లాగే మహిళలపై జరుగుతున్న దాడులు, హింస అరికట్టాలని కూడా పలు తీర్మానాలు కూడా ఈ మహాసభలో తీర్మానం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ మహాసభల జయప్రదానికై పట్టణంలోని ప్రముఖులందరూ కూడా హార్దికంగా కూడా ప్రజలకు సహకరించాల్సిందిగా మేము విజ్ఞప్తి